బెయిల్ వస్తుందా రాదా? సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఇప్పుడు ఇదే టెన్షన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలో కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు కీలక విచారణ జరగనుంది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఈడీ, సీబీఐ వాదనలను సుప్రీంకోర్టు విననుంది. ఆ తర్వాత తీర్పు వెలువరించనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇవాళ కీలక విచారణ జరగనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గతంలో విచారణ జరిగిన సమయంలో ఈడీ, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇవాళ జరిగే విచారణలో సీబీఐ, ఈడీ ఇచ్చే సమాధానాలు, అభ్యంతరాల ఆధారంగా వాదనలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇవాల్టి విచారణపై ఆసక్తి ఏర్పడింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను మొదట ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత సీబీఐ కూడా కవితను అరెస్టు చేసింది. మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత కీలక నిందితురాలని ఈడీ, సీబీఐ రెండు దర్యాప్తు సంస్థలు ట్రయల్ కోర్టులో ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేశాయి. సౌత్ గ్రూప్ వింగ్ పేరుతో ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలను కవిత చేరవేశారని ఛార్జ్షీట్లో పేర్కొన్నాయి. అంతేకాకుండా బినామీల ద్వారా లిక్కర్ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నారని ఆరోపించాయి. లిక్కర్ కేసులో బెయిల్ కోసం మొదట ట్రయల్ కోర్టైన రౌస్ ఎవెన్యూ కోర్టును కవిత ఆశ్రయించారు. అయితే బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని, సాక్షులను బెదిరిస్తారని ఈడీ, సీబీఐ వాదించాయి. దీంతో రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ తర్వాత కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే జూలై 11న బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ నెల 12న పిటిషన్పై విచారణ జరిపింది. కవిత తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 5 నెలల పాటు జైల్లో ఉన్నారని, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చినందున కవితకు కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వాదించారు. అయితే ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని తేల్చేసిన సుప్రీంకోర్టు ఈడీ, సీబీఐకి నోటీసులిచ్చింది. ఇవాల్టికి విచారణను వాయిదా వేసింది. దీంతో ఇవాళ దర్యాప్తు సంస్థలు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్నాయి. ఈడీ, సీబీఐ ఎలాంటి వాదనలు వినిపిస్తాయి? దర్యాప్తు సంస్థల వాదనల అనంతరం సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుంది అనే ఉత్కంఠ నెలకొంది.